అందరికీ నమస్కారం. ఇవాళ సాక్షి పేపర్‌లో ఒక భయంకరమైన వార్త, చాలా చెత్త వార్త, రోత వార్త ఒకటి చూసి నా మనసు చెలించి చేస్తున్న వీడియో ఇది. ఏంటంటే ఇక్కడ చంద్రబాబు గారిని చాలా ఘోరంగా నీచంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటంటే, "నీ బ్రతుకంతా మోసమేనా? దివ్యాంగ పెన్షన్ల రద్దుపై మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు. ఎక్స్‌లో సీఎం చంద్రబాబును ట్యాగ్ చేస్తూ నిలదీత. మీరొక ఘరానా మోసగాడని ఈ 15 నెలల పాలనలో రోజు రోజు అర్థమవుతూనే ఉంది. ప్రజలకు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? రీవెరిఫికేషన్ పేరిట నరక యాతన చూపిస్తున్నారు. వారిని కష్టపెట్టడం మానవత్వం అనిపించుకుంటుందా? ఆ రోజు సర్టిఫికెట్లు ఇచ్చింది ఇదే గవర్నమెంట్ డాక్టర్లే అయినప్పుడు అవి తప్పుడు సర్టిఫికెట్లు ఎలా అవుతాయి? లంచాల కోసం డాక్టర్లు ఆశపడ్డారంటూ ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయించడం దారుణం కాదా? దివ్యాంగులను ఇలా ఇబ్బంది పెట్టి బలవన్మరణాలకు పాల్పడేలా చేయడం దుర్మార్గం కాదా?" ఏం ప్రశ్నించారండి. మరి నిజంగా 2019లో అనేక ఫేక్ దివ్యాంగ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది, అనేక ఫేక్ పెన్షన్లు సృష్టించడం జరిగింది. ఎందుకంటే మరి ఇదే అధికారులు ఆ రోజున ఈ వైసీపీ నాయకులకి భయపడి వాళ్ళ వల్ల ఇబ్బందులు పడుతూ ఆ సర్టిఫికెట్లు శాంక్షన్ చేయకపోతే, ఇవ్వకపోతే వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు అవుతాయి, వాళ్ళ ఉద్యోగాలకు ఇబ్బంది అని భయపడి అనేక అనేక ఫేక్ పెన్షన్లు ఇచ్చారు. మీరు వస్తే, బయటకు వస్తే రండి, మేము చూపిస్తాం. ప్రతి గ్రామంలో ఫేక్ పెన్షన్, డిజేబిలిటీ ఎక్కువ పర్సెంటేజ్ రాపిచ్చి అనేక పెన్షన్లు పొందారు. అయితే ఇలాంటి పెన్షన్ని, తప్పుడు పెన్షన్ని, ఫేక్ పెన్షన్ని బయట పెట్టాలని ఒక కమిటీ ఏర్పాటు చేసి డాక్టర్లని అన్ని గ్రామాలకి ఇళ్ళకే పంపించి వాళ్ళు టెస్ట్ చేయించడం జరిగింది. అయితే ఇక్కడ ఏమంటే ఒక 20 సంవత్సరాల నుంచి దివ్యాంగులు పెన్షన్ తీసుకుంటున్నప్పుడు 20 సంవత్సరాల తర్వాత కొంతమందికి డిజేబిలిటీ తగ్గవచ్చు. మరి ఆ రోజు నడవలేని వాళ్ళు ఈ రోజు నడుస్తూ పనికి వెళ్ళొచ్చు. అలాంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అందుకే ఈ ప్రయత్నం. సరే, ఏదేమైనప్పటికీ ఈ పెన్షన్లు అయితే దాదాపుగా 99% అందరికి పెన్షన్లు వస్తాయి అనేది మాకు తెలిసిన వార్త. ఇబ్బంది ఏం లేదు. ఎవరు కూడా, దివ్యాంగులు ఎవరు కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. జస్ట్ వెయిట్ చేయండి. రేపు ఫస్ట్ తారీఖు ఖచ్చితంగా దాదాపు 90% వస్తాయి. ఇకపోతే ఈయన చెప్తుంది ఏంటంటే, ఈయన మోసగాడు. ఏమండి, మీరు 2014 నుంచి 24 వరకు చేశారు కదా. మీరు మంచిగా పరిపాలన చేస్తుంటే, మీరు నిజంగా మంచివాళ్ళు అయితే, మోసగాడు కాకపోయి ఉంటే మళ్ళీ 2024 మీరు గెలవాలి కదా. కానీ మళ్ళీ చంద్రబాబు గారు గెలిచారు. ఒకసారి చూసుకోండి, 1995లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేశారు 4 సంవత్సరాలు. తర్వాత 99లో ఆయన రెండోసారి ముఖ్యమంత్రి. తర్వాత 2014లో మూడోసారిగా ఆయన ముఖ్యమంత్రి. మళ్ళీ వాళ్ళు 2024 మరి నాలుగో దఫా ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా ఆయన విశ్వసించారు. ఆయన వల్లే మాకు రాష్ట్రం బాగుపడిద్ది అని చెప్పేసి తెలుసుకున్నారు కాబట్టి ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా చేశారు. మీ పత్రిక ఉంది కదా, మీ సాక్షి రోత పత్రిక ఉంది కదా, ఏది పెడితే అది మాట్లాడితే